ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 16వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అనుకుంటా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకంలో నువ్వున్నావు, నేనున్నాను, హిందువులు ఉన్నారు, పారసీలు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అన్ని కులాల మతాల వారు ఉన్నారు. ఈ మాట అర్థం చేసుకుంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నేను వెళ్ళే బార్బర్ షాప్ వాళ్ళు హిందువులే, టిఫిన్ తినేది హిందువుల దగ్గరే, నేను టీ తాగేది, చాయ్ తాగేది నయీం అనే ముస్లిం దగ్గర. అంటే నువ్వు పలానా మతస్థుడు, పలానా కులస్థుడని నేను ఏనాడు అనలేదు, అనుకోలేదు. అందరూ ఒకటే, అందరికీ ఒకడే సూర్యుడు. విషయం ఏంటంటే, నేను ఒక 40 ఏళ్లకు పూర్వం పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి నటన అంటే చెవి కోసుకునేవాడిని. ఆయన సాంఘిక, పౌరాణిక, జానపద అన్ని రకాల చిత్రాలు, పైగా గ్లామర్ అంటే రాజు పేదలో ఒక సోమరి వేషం, భీష్మలో ఆయన పోల్చుకోలేనంత వేషం, అలాంటివి ఎన్నో వేసి నప్పించాడు. ఆ విధంగా ఆయనకి ఆ రోజుల్లో వీరాభిమాన్యం. ఇప్పుడు నేను సినిమాలు చూడట్లా. అయితే పేపర్ల ద్వారానో మీడియా ద్వారానో మనం తెలుసుకుంటున్న విశేషాలు మనం ఎన్నో చూస్తుంటాం. జూనియర్ ఎన్టీఆర్, ఆయనను గూర్చి ఆ వైవిఎస్ చౌదరి గారు అలా అనడం సబబు కాదు. డైరెక్ట్గా వాళ్ళ నుండి వచ్చిన వాడే నందమూరి వారసుడు అనడం, పక్షపాత ధోరణిగా మాట్లాడడం. ఎందుకో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయనకు కానీ ఆ నందమూరి కుటుంబంలో కానీ ఎందరికో పడదు లేదా ఇష్టం లేదనేది విదితమవుతుంది. ఎక్కడో రౌడీలు పోట్లాడుకుంటుంటే మనం అటుగా వెళ్తుంటాం, అది మన చెవిని వినపడుద్ది. నాకు సంబంధం లేదులంటే అక్కడ ఏదో కొట్టుకున్నారు పలానా సెంటర్లో అంటాం కదా. అలాగా ఈ జూనియర్ ఎన్టీఆర్ స్వయం కృషితో పైకి వచ్చినవాడు. అతన్ని అందరూ వెలివేసినట్టు చూశారు. మంచి నటుడు, కూచిపూడి నృత్యంలో మంచి డ్యాన్సరు. అతనికి ఎలాంటి పాత్ర ఇచ్చినా ఉచ్చారణలోనూ, నటనలోనూ, ఫైట్స్లోనూ, డ్యాన్స్లోనూ అద్భుతంగా ఉంటాడు. పాపం అలాంటి బిడ్డ ఆది అనే సినిమా అనుకుంటా, ముందు ఏదో 1-2 సినిమాలు వచ్చింది, పెద్దగా ఆడకపోతే ఆది సినిమా వచ్చినప్పుడు మెల్లిగా కదలిక వచ్చింది జనాల్లో, అమ్మ అతనిలో వర్త్ ఉంది అని. ఆ తర్వాత సింహాద్రియో ఏదో సినిమాలు వచ్చింది కదా. ఇక ఆ కుటుంబంలో, ఎన్టీఆర్ కుటుంబంలోదే నందమూరి కుటుంబంలో కొద్ది కొద్దిగా అతను మావాడే అనే ధోరణి, అతను అప్పటి వరకు వెలివేసినట్టు మాట్లాడిన వాళ్ళు మావాడే అనే ధోరణితో ఉన్నారు. ఇదే రోజు మీడియాలో వచ్చేది. నేను ఒక్కడనే కామెంట్ చేయట్లా, నా వ్యక్తిగత అభిప్రాయం. నాకు అందరూ ఒకటే. కోటీశ్వరుడి నుండి ముష్టివాడి వరకు ఎవరి గురించి అయినా మాట్లాడటానికి రాజ్యాంగం హక్కు ఇచ్చింది. ఎవరిని నేను ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. ఆ తర్వాత ఈ జూనియర్ ఎన్టీఆర్ అనే తారక్ను తొక్కేయటానికి తారక రత్నాన్ని ముగ్గులోకి తెచ్చారు. అయితే ఒకే రోజు 9 సినిమాల ప్రారంభోత్సవాలు జరిగి బంధుమిత్రులు, ఇక రాజకీయ నాయకులందరూ హాజరయ్యారు ఆ కార్యక్రమానికి. నాకు ఒక మాట గుర్తొచ్చింది. అప్పుడు ఆ రోజుల్లోనే నాకు తెలిసిపోయింది,
అదృష్టవంతుడిని చెడగొట్టలేము, దరిద్రుడిని బాగు చేయలేమని. ఈ జూనియర్ ఎన్టీఆర్ అనబడే తారక్ దూసుకుపోతున్నాడు. మంచి మంచి సినిమాల్లో అతనికి పేరు వస్తుందని నేను వింటుంటాను. పాపం తల్లి శాలినీదేవి, ఆమె ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ప్రత్యర్థుల నుండి పడిందో దేవుడికి తెలుసు, లోకానికి తెలుసు. నేను ఎవరు ఏమన్నా ఏమనుకున్నా కూడా నేను సినిమాలు చూసేవాడిని కాకపోయినా జూనియర్ ఎన్టీఆర్ అని పిలువబడే యంగ్ టైగర్ తారక్కు నా ఆశీస్సులు అందజేస్తున్నాను. చాలా మంచి కుర్రాడు. చాలామంది చెప్పగా విన్నాను, ఏదో అదుర్సు, ఇంకొకటి జై లవకుశ ఏదో సినిమాలు అద్భుతంగా నటించాడని. అదేవిధంగా ఆయన ఎవరో చైతన్య కృష్ణ అంట, ఆ నందమూరి వారసుడిలోనే తారక రత్న తర్వాత చైతన్య కృష్ణ అని చాలా 30 తిప్పలు పడి అతన్ని తోమి బాగా నటుడిగా నిలబెట్టే ప్రయత్నాలు చేశారు, విఫలమయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు నందమూరి జానకిరామ్ గారి కొడుకుని తెచ్చారు. ఎవరికైనా మంచి జరగాలి, ఆ కుర్రోడు కూడా పైకి రావాలి, అభివృద్ధి చెందాలి అని నేను అంటున్నాను. ఏది వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో తీస్తున్నారే ఆ సినిమాలు. అయితే ఏదో నేరం చేసినట్టు, ఏదో పాపం చేసినట్టుగా ఆ యంగ్ టైగర్ తారక్ మీద అతన్ని ఒక పనికిరానివాడు, అంటరానివాడు అన్నట్టు అందరూ దూరం పెట్టడం శోచనీయం. కనీసం ఆ కార్యక్రమానికి హాజరవ్వకుండా, పైగా రసూల్ ఖాన్ అనే పేరు, అతను ముస్లిం అని ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు. అన్ని రకాలుగా చెడగొట్టి పడగొట్టాలనే దురుద్దేశంతో కొందరు అసూయపరులు ఇలాంటివి చేశారు. రసూల్ ఖాన్ ఏంటంటే ఆవిడ కర్ణాటక బ్రాహ్మణ్ కుటుంబం అని చాలామంది చెప్పగా, ససాక్ష్యాలతో చెప్పగా విన్నాను. హరికృష్ణ గారి ద్వారా, అంటే ఎన్టీ రామారావు గారి కుమారుడి ద్వారా ఆమె రెండవ వివాహం చేసుకొని వాళ్ళ ద్వారా జన్మించిన కుమారుడే యంగ్ టైగర్ తారక్. తప్పండి, ఒక్కడిని వేరుగా చేయడం, మిగతా వాళ్ళందరూ మనందరూ అభివృద్ధి చెందుతాం, మనం పేరు తెచ్చుకుందాం అనడం అగ్నికి ఆజ్యం పోసినట్టు. వైవిఎస్ చౌదరి ఎవరు డైరెక్ట్గా ఎన్టీఆర్ నుండి వచ్చిన వాళ్ళే నిజమైన వారసులు అనడం చాలా తప్పుపట్టే అంశం. కౌరవులు అనేది 100 మంది, పాండవులు కేవలం 5. వాళ్ళు అంతమంది ఉండి కూడా పాండవుల్ని బలహీనపరచాలని ఎన్నో భయంకరమైన పనులు చేశారు. చివరికి విజయం మంచిగా ఉన్న పాండవులకే దక్కింది అనేది వాళ్ళ గ్రంథాల ప్రకారం మనం తెలుసుకున్నాం. అలాగే బైబిల్లో గొర్రెలు కాచుకునే ఒక బుడ్డోడు, అతనికి అంతకుముందు ఫైట్స్లో తరిపిదైన దాఖలాలు లేదు, పెద్దగా చదువుకున్న దాఖలాలు లేదు. దావీదు ఆయన మహా ఆజానుబాహువైన పెద్ద భూతంలాగా ఆకారం ఉన్న గొల్యాత్ అనే మంచి ఫైటర్ అంట. అతన్ని ఎదుర్కోవటానికి వెళ్ళాడు. కేవలం కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు, బరిసెలు పట్టుకెళ్ళ 5 గులకరాళ్ళు, యోర్దాను దగ్గర 5 గులకరాళ్ళు పట్టుకుని వెళ్ళాడు. ఏదో నేను కుక్కను కొట్టడానికి వచ్చినట్టు కర్ర తీసుకొని వస్తున్నావు అన్నాడు గొల్యాతు. అంటే వాడి నోటితో వాడే ఒక కుక్క చావు చచ్చాడు చివరికి. మన డేవిడ్
యుద్ధము యెహోవాదే అనుకుంటూ వచ్చాడు, కొట్టాడు ఒక గులకరాయితో, చచ్చి ఊరుకున్నాడు గొల్యాతు. అలాగే బలాన్ని కాదండి, దేవుణ్ణి నమ్మాలి, స్వయం కృషిని నమ్మాలి. శ్రమ ఏవ జయతే, శ్రమ ఏవ జయతే. యంగ్ టైగర్ తారక్కు ఎవరు కుటుంబ సభ్యులు ప్రోత్సహించలేదు. స్వయం కృషితో ఆ బిడ్డ పైకి వచ్చాడు. అతనిలో కళ ఉంది, శ్రమ పడ్డాడు, పైకి వచ్చాడు. అది క్రైస్తవుడా, హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, బౌద్ధులా అనేది, పార్సీలా అనేది కాదు. ఎవరైనా శ్రమ ఏవ జయతే, కష్టే ఫలే. అంతగాని 1000 మంది 10,000 మంది వచ్చి ఒకడిని మేము నిలబెడతాం, బలపెడతాము అని ఎన్ని అనుకున్నా కూడా అక్కడ దేవుడు చేసింది ఎవరు తప్పించలేరు. కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున. అవును, నా ఆశ్రయం, నా బలం, నా ఆరోగ్యం, నా ఆయుష్, నా సమస్తం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. పైగా ఈ వీడియో చిత్రీకరించడం బెత్లెహేం నగర్లోని యేసు కృపా నిలయంలో. ఇది నా వ్యక్తిగత సబ్జెక్టు. అన్నట్టు ఈరోజు మే నెల 16వ తారీఖు 2025వ సంవత్సరం శుక్రవారం అన్నాను కదా. ఉదయం సుమారు 5 గంటల నుండి 1 గంటన్నర 2 గంటల పాటు ఒక మోస్తరు వర్షం కురిసింది. భూమి కొద్దిగా చల్లగా, వాతావరణం చల్లగా ఉంది. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దయచేసి ఒకళ్ళు బాగుపడ్డారని మనం అసూయపడకూడదు, ఒకళ్ళు చెడిపోయారని మనం సంతోషించకూడదు. దేవుడు పక్షపాతి కాదు. ఎప్పుడు ఎవరిని ఎలా చేయగలడో ఆయనకే తెలుసు. ఈ వీడియో చూస్తున్న మిమ్మలను, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవుడు సంపూర్ణ ఆరోగ్యంతో సజీవుల లెక్కలో క్షేమంగా ఉంచి మీ బ్రతుకు దీవెనలతో నింపాలని యేసు నామములో దీవిస్తున్నాను. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.